కంగ్రాట్స్. ఎందుకంటే పెద్దవాళ్ళకి, కామన్ ఆడియన్స్ కి సినిమా నచ్చడం వేరు. చిన్న పిల్లలకు కూడా సినిమా మీద ఒక పాజిటివ్ బజ్ ఏర్పడుతుంది. అంటే ఆ ప్రమోషనల్ ఎలిమెంట్స్, ఆ రాక్షసుని చూపించడం, ఆ ఫుడ్ కనిపించడం, ఇవన్నీ కూడా. అయితే మీరు ఈ సినిమా తీశారు కాబట్టి, మీరు గతంలో ఇంటర్వ్యూలో కూడా కొన్ని మాటలు మాట్లాడినారు కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు వేటకెళ్ళారు. ఇలాంటి కథతో చాలా మంది జీవితాలు మొదలవుతాయి. మన అమ్మమ్మ, నాయనమ్మ వాళ్ళంతా చెప్తారు. ఇలాంటి ఇప్పుడు మీరు తీసిన ఈ ఫ్యాంటసీ కథలు ఈ తరం పిల్లలకి చెప్పే అమ్మమ్మలో, నాయనమ్మలు లేరు. మనకి చాలా స్కూల్లో పెద్ద బాల శిక్ష లేకుండా పోయింది. మన కథలు మన దగ్గర చాలా ఉన్నాయి. మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఎంసీయూ కథలు మనకు అవసరం లేదు, మన రాముడి కథలు మనకున్నాయి, మన హనుమంతుడి కథలు మనకున్నాయి అని చెప్పేసి. అంటే లిటరేచర్ పరంగా ఒక చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. సో మీరు అవన్నీ దాటుకొని ఒక అమ్మమ్మ కథలు వినేసి వచ్చారు, అమ్మమ్మతో కలిసి సినిమాలు చూశారు, ఇలాంటి ఒక ఫ్యాంటసీ కథని క్రియేట్ చేశారు. సో ఇప్పుడున్న జనరేషన్కి ఆ విజువలైజేషన్ పోతుంది, ఎందుకంటే కథలు వినటం లేదు, కథలు చదవటం లేదు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సార్ ఏమనుకోకండి సార్, వెనకాల కొంచెం సైలెంట్గా ఉందాం సార్ ప్లీజ్, ఏమనుకోకండి సార్. అదే అండి,